వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. హీరోని ఒకే క్యారెక్టర్ లో చూస్తే మజా ఏముంటుంది? డ్యూయల్ రోల్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూస్తేనే అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటున్నారు ఆడియన్స్. అందుకే అప్కమింగ్ సినిమాల్లో ఒక్కరు కాదు ఇద్దరిగా అదరగొట్టబోతున్నారు హీరోలు. మరి డ్యూయల్ రోల్ లో చేస్తున్న స్టార్ హీరోలు ఎవరు? డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్న సినిమాలేంటి? సినిమాలో 2 క్యారెక్టర్లతో డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టబోతున్నారు హీరోలు. వచ్చే వారం మార్చి 19న థియేటర్స్ లోకి వస్తున్న దురంధర్ 2లో రణ్వీర్ సింగ్ 2 డిఫరెంట్ లుక్స్ లో ఫుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ పార్ట్ లో మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఫుల్ బియర్డ్ లుక్ లో కనిపించి కంప్లీట్ సీరియస్నెస్ మెయింటైన్ చేసిన రణ్వీర్ సింగ్ దురంధర్ 2లో యంగ్ ఏజ్ లో ఉన్న రణ్వీర్ సింగ్ గా కొత్తగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సెకండ్ పార్ట్ లో 2 లుక్స్ వేరియేషన్ క్లియర్ గా చూడబోతున్నారు ఆడియన్స్. మార్చి 19న రిలీజ్ అవ్వాల్సి ఉన్న జూన్ 4కి పోస్ట్ పోన్ అయిన టాక్సిక్ సినిమాలో కూడా యష్ కంప్లీట్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. అయితే సినిమాలో చూపించేది తండ్రి కొడుకుల ఓల్డ్ వర్షన్ యంగ్ వర్షన్ మధ్య ఇష్యూనా అనేది వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికే ఫుల్ హెఫ్టీ బాడీ విత్ కంప్లీట్ బియర్డ్ లుక్ లో మెచ్యూర్డ్ వర్షన్ తో సాలిడ్ సీరియస్ గా కనిపిస్తున్న యష్ రీసెంట్ గా యంగ్ లుక్ వీడియో రిలీజ్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ప్రభాస్ కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి కాదు 2 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. సలార్ లో సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో డ్యూయల్ రోల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. దీనికంటే ముందే మారుతి డైరెక్షన్ లో వచ్చిన రాజాసాబ్ లో తాత మనవడిగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. యంగ్ లుక్ లో ఎంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారో తాతగా అంతే డిఫరెంట్ గా డ్యూయల్ రోల్ లో కనిపించారు ప్రభాస్. రాజాసాబ్ 2లో అసలు వేరియేషన్ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తూనే ఉన్నాయి. అంతకు ముందొచ్చిన దేవరలో 2 డిఫరెంట్ రోల్స్ లో అదరగొట్టారు. ఇప్పుడు దేవర 2 స్టార్ట్ అవబోతోంది. దేవరలో తండ్రి కొడుకులుగా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఒకటి అగ్రెషన్ తో ఉన్న క్యారెక్టర్ అయితే మరొకటి జాన్వీ కపూర్ తో డ్యూయెట్లు వేసిన యంగ్ వెర్షన్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో కూడా యంగ్ టైగర్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నారని టాక్. అలా అయితే అటు దేవర ఇటు డ్రాగన్ రెండింట్లో 2 డిఫరెంట్ లుక్స్ క్యారెక్టర్స్ తో కనిపిస్తారు తారక్. అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైం డ్యూయల్ క్యారెక్టర్స్ ఫీట్ చేస్తున్నారు. నిజానికి తన అప్కమింగ్ మూవీలో 2 కాదు 3 అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇక బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గ్యారెంటీ. అల్లు అర్జున్ ఇప్పటి వరకు పెద్దగా డ్యూయల్ రోల్స్ జోలికి పోలేదు. అలాంటిది అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి కంప్లీట్ గా అల్ట్రా స్టైలిష్ లుక్ లో అయితే మరొకటి సింపుల్ కామన్ మ్యాన్ లుక్ అని టాక్. అందుకే హీరోయిన్లుగా దీపికా పదుకొనెని సెలెక్ట్ చేసిన టీం మరో 2 హీరోయిన్లని యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్స్ ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అని చెబుతోంది టీం. రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ లో దుమ్ము లేపుతున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ లో డిఫరెంట్ లుక్స్ క్యారెక్టరిస్టిక్స్ తో అదరగొట్టిన రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో కూడా క్యారెక్టర్స్ లుక్స్ వైజ్ వేరియేషన్ చూపిస్తున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఈసారి డ్యూయల్ రోల్ ప్లాన్ చేసుకుంటున్నారు. రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో విజయ్ దేవరకొండ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రణబాలిలో ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీనియర్ హీరో బాలయ్య అప్కమింగ్ మూవీస్ 2 కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నవి. అఖండ 2కి సీక్వెల్ గా రాబోతున్న అఖండ 3లో కూడా బాలయ్య అఘోరాతో పాటు నార్మల్ క్యారెక్టర్ గా కంటిన్యూ కాబోతుంది. గోపిచంద్ మల్నేనితో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో కూడా బాలయ్య 2 డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీలో రణబీర్ కూడా 2 క్యారెక్టర్స్ తో అదరగొట్టబోతున్నారు. ఒకటి హీరో అయితే రెండోది విలన్ క్యారెక్టర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే హీరోగా వైలెంట్ యాక్షన్ తో అదరగొట్టిన రణబీర్ విలన్ గా డిఫరెంట్ లుక్ లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేయబోతున్నారు. ఇలా స్టార్ హీరోలందరూ వరుస పెట్టి డ్యూయల్ రోల్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్ డేట్లు అనౌన్స్ అవుతున్నాయి. మరోవైపు రిలీజ్ కి రెడీ కూడా అవుతున్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్స్ దగ్గరకు వస్తున్న కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా టైటిల్స్ రివీల్ చేయలేదు హీరోలు. సినిమాలు అనౌన్స్ చేసినప్పుడే టైటిల్స్ రివీల్ చేసి హైప్ పెంచేస్తున్న ఈ టైంలో ఇంకా టైటిల్ కోసం వెతుక్కుంటున్న సినిమాలేంటి? లాస్ట్ ఇయర్ ఎప్పుడో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. జనాలు సినిమా గురించి మర్చిపోవడానికి అదేదో చిన్నా చితకా సినిమా కూడా కాదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా జూన్లో రిలీజ్కి రెడీ అవుతోంది. కానీ ఇంకా టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. టైటిల్ డ్రాగన్ అని ఫస్ట్ నుంచి వినిపిస్తున్నా మేకర్స్ మాత్రం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే టైటిల్ డ్రాగన్ కాదని త్వరలోనే టైటిల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.
సందీప్ రెడ్డి ప్రభాస్ సినిమా సెట్స్ మీదకి వెళ్లక ముందే టైటిల్ అనౌన్స్ చేశారు. అయితే అల్లు అర్జున్ అట్లీ సినిమా 3 నెలల్లో క్లైమాక్స్ కి రాబోతున్నా ఇంకా సినిమా టైటిల్ రివీల్ చేయలేదు. సినిమా గురించి అప్పుడప్పుడు లీక్స్ వస్తున్నా టైటిల్ గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాంతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసుకుని రిలీజ్ అయ్యే ఈ సినిమా టైటిల్ ఏంటా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత చరణ్ సుకుమార్తో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ అయిందని, 2 వెర్షన్స్ లో ఒకటి మాత్రం ఫైనల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినా ఇంకా టైటిల్ ని మాత్రం దాచే ఉంచారు సుకుమార్. ఈ నెలలో వచ్చే రామ్ చరణ్ బర్త్డేకి ఏమైనా రివీల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ వెళ్తున్నారు కాబట్టి టైటిల్స్ సెట్ చేయడం కాస్త టైం టేకింగ్ గా కనిపిస్తోంది. అందుకే అన్ని లాంగ్వేజెస్ కి సెట్ అయ్యేలా టైటిల్ ఉండాలని బాగా టైం తీసుకొని యునానిమస్ టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారంతా. బాలయ్య, మలినేని గోపీచంద్ ఈ పవర్ హౌస్ కాంబినేషన్ మరోసారి సినిమా చేస్తోంది. రీసెంట్ గా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ అని కూడా తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు టీం. పీరియాడిక్ మూవీ కాబట్టి ఏదో ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. మరో సీనియర్ హీరో చిరంజీవి కూడా తన అప్కమింగ్ మూవీ టైటిల్స్ ని రివీల్ చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న 2 సినిమాలకు సంబంధించి ఇంకా టైటిల్ వెతికే పనిలోనే ఉన్నారు మేకర్స్. చిరంజీవి శ్రీకాంత్ వోదెలతో పాటు బాబీతో సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో త్వరలో సెట్స్ మీదకెళ్లబోయే బాబీ సినిమాకి కూడా ఇంకా టైటిల్ ఏం ఆలోచించలేదని తెలుస్తోంది. ఇక కూలీలో నెగటివ్ రోల్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన నాగార్జున తన 100వ సినిమా తమిళ్ డైరెక్టర్ కార్తీక్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ కానీ స్టార్ క్యాస్ట్ గురించి కానీ ఎలాంటి హింట్ లేకుండా సినిమా షూటింగ్ ని కామ్ గా చేస్తున్నారు. అలాంటిది టైటిల్ అప్పుడే రివీల్ చేసే ఛాన్సే లేదంటున్నారు జనాలు. అయితే నాగార్జున కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ కాబట్టి గ్యారంటీగా పవర్ఫుల్ టైటిల్ పెడతారని టాక్. యంగ్ స్టార్లు, సీనియర్ స్టార్లు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. వీళ్లతో పాటు గోపీచంద్ 33, సంకల్ప్ రెడ్డితో చేస్తున్న సినిమాలకి కూడా టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. సమ్మర్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా ఇంకా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదేంటా అంటున్నారు టాలీవుడ్ జనాలు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. ఆల్రెడీ దుల్కర్ తెలుగులో చేస్తున్న సినిమాలకి ఆకాశంలో ఒక తార టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు టీం. తెలుగులోనే కాదు, నాన్ తెలుగు హీరోలు కూడా టైటిల్ రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెడుతున్నారు. రజనీకాంత్ దగ్గర నుంచి సూర్య సినిమాల వరకు టైటిల్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలేంటి? రజనీకాంత్ అప్కమింగ్ సినిమాలకి కూడా టైటిల్ సస్పెన్స్ లోనే ఉంది. కూలీ, జైలర్ 2 సినిమాల టైటిల్స్ తో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం శివి చక్రవర్తి, నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమాలు చేస్తున్నారు. వీటిలో కమల్ హాసన్ డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమాకి టైటిల్ పెట్టలేదు. ఈ సినిమాలతో పాటు కమల్, రజనీకాంత్ కాంబినేషన్ లో నెల్సన్ దిలీప్ చేయాల్సిన సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ చేయలేదు టీం. తమిళ్ స్టార్ హీరో సూర్య ఇంట్రెస్టింగ్ మూవీస్ తో పాటు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ కూడా పెడుతూ ఉన్నారు. అలా ఈసారి ఏం టైటిల్ పెడతారా అని వెయిట్ చేస్తున్నారు. సూర్య, నజ్రియా జంటగా సూర్య 47వ సినిమా లాస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు యూనిట్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ధనుష్ కూడా తన అప్కమింగ్ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయలేదు. D55 వర్కింగ్ టైటిల్ గా తన 55వ సినిమాని ఈ మధ్యనే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ధనుష్. ఈ సినిమాలో ధనుష్ తో పాటు సాయి పల్లవి, శ్రీలీల లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేశారో వెయిట్ చేసి చూడాల్సిందే. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.